ఇది ఏంటంటే మనం చూసాం ఇంతకుముందు చెప్పుకున్నట్టే పారాయణాలు పారాయణాలు ఎట్లా బారాయణ కాలేజీల వ్యవస్థలు స్కూలు విద్యా వ్యవస్థలు మాఫియాలు రాష్ట్ర ప్రభుత్వాలని రాష్ట్ర రాజకీయాలను శాసించేటువంటి దుర్మార్గమైనది. నాకు ఒక రాజకీయ జర్నలిస్టుగా పొలిటికల్ అనలిస్ట్గా పొలిటికల్ ఎన్నికల ప్రచారాలు వాటిని చేసినటువంటి ఏజెన్సీలో ఉన్న అనుభవంతో చెప్తా ఉన్నాను. నా స్వయంగా చూస్తున్నాను. చాలాసార్లు చూశాను. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు డబ్బుల దుర్వినియోగం పంపిణీ విద్యా వ్యవస్థలో నుంచి ఇచ్చాడు. నీకు డబ్బులు కావాలా, నీకు ట్రాన్స్పోర్ట్లో దొరకాల్సిన అవసరం లేదు. వేరే పార్టీకి అయితే ట్రాన్స్పోర్ట్ కావాలి, కానీ పలానా కాలేజీకి వెళ్తే పలానా వాళ్ళు పలానా అమౌంట్ ఇస్తారు, బిల్లు ఇస్తారు, స్లిప్ ఇస్తే అది తీసుకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఎన్నికలు అయిపోయిన తర్వాత డబ్బులు వెళ్ళిపోతాయి. క్రెడిట్ పాలసో అడ్వాన్స్ పాలసో మనకు తెలియదు. అట్లా పారాయణాలు చేసి ఆ విధంగా వాళ్ళు రాజకీయంగా ఉన్నతంగా ఎదిగిన తీరు మనం చూస్తున్నాం. అది ఒక మాఫియా. పిల్లల ఉసురు అంటే చదువుని ఒత్తిడి చేసి ఆత్మహత్యలు చేసుకుంటే ఉసురు తగులుతున్నా కూడా నష్టపోతున్నా కూడా ఇంకా ఆ పాలసీని ప్రవర్తిస్తూ ఆ విధానం కొనసాగుతూ ఉంది. అట్లాంటి మాఫియా రాజకీయాలను శాసిస్తుంటే విద్యా హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే పాలకులు నిమ్మకు నీరెట్టిలా చూస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థను మార్చలేరా అని సినిమాల్లో కథలుగా మాత్రమే చూసుకున్నాం. అప్పటికప్పుడు ఆయన ఏదో జీప్ వేసుకొని కారు వేసుకొని ఉరుకుతూ ఉంటాడు. విద్యా వ్యవస్థ మీద దాడి చేస్తారు. ఈ మంత్రి మీదనో ఈ ముఖ్యమంత్రి హీరో మీద విలన్లు దాడి చేస్తుంటారు. ఆయన ఏదో సాధిస్తున్నట్టు ఒక పాట వస్తుంది, మనం చప్పట్లు కొట్టాం. తీరా సినిమా బయటపోయి చూస్తే అబేబే ఇవన్నీ నిజ జీవితం జరగవు, సినిమాలో బాగుంది అనుకున్నాం. కానీ ఆ సినిమా నటుడే రాజకీయ నాయకుడై బయటకు వచ్చిన తర్వాత, అతడే ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమాలో కథలు కాదు నిజ జీవితంలో చేసి చూపిస్తని టీవీకే విజయ్ ముఖ్యమంత్రిగా ఒక చారిత్రాత్మకమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చాడు. అదేమిటంటే తమిళనాడు ఎల్కేజీకి 16,640 రూపాయలు సంవత్సరానికి. మరి మన రాష్ట్రంలో ఫీజు ఎంత మిత్రులారా? మనం వెళ్తే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం, మనం ఫీజులు కట్టాం. ఎల్కేజీకి ఫీజు సంవత్సరానికి 1,00,000 రూపాయలు. సింపుల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకే 1,00,000 అంటే ఒక మధ్యతరగతి స్కూల్కే 1,00,000. అక్కడ టై వాళ్ళే ఇవ్వాలి, షూ వాళ్ళే ఇస్తారు, షాక్స్లు వాళ్ళే ఇస్తారు, పెన్నులు పెన్సిల్ వాళ్ళే ఇస్తారు. ఆ బుక్స్ ఎక్కడా దొరకవు. ఈవెన్ సో టాయిలెట్కి వెళ్తే టిష్యూ పేపర్ కూడా ఆ స్కూల్లోనే కొనుక్కోవాలి. ఇంకా నయం ఇంటికాడ కూడా తినాల్సిన అవసరం లేదు. ఆ ఫుడ్ ఏదో మేమే పెడతాం, మాకు ఫీజులు కట్టండి అనడం లేదు. హాస్టల్ వారికి అంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా అదే అంటారేమో. అంటే బట్టలు వాళ్ళే, బుక్స్ వాళ్ళే, హోమ్ నోట్స్ వాళ్ళదే, అన్నీ వాళ్ళదే. చదువు వాళ్ళు చెప్తారంటే శూన్యము. ఒకవేళ చెప్పినా కూడా చదువు విషయం మాత్రమే నేర్పుతారు, కానీ లౌక్యం వైజ్ఞానికం ఏవీ నేర్పరు వాళ్ళు. ఇట్లా ఎల్కేజీకి ఇంత, ఏ స్టాండర్డ్కి ఇంత, సెకండ్ క్లాస్కు 18,000, 7th and 8th 20,000, 10th 22,000, తర్వాత +1 ఇంటర్మీడియట్కు 25,000. సో అంటే జస్ట్ 20%. నాకున్న 20-25% అంటే చాలా తక్కువ. విద్యా హక్కు చట్టం, విద్య ఎంత ప్రామాణికమైందో విదేశాలలో చాలా దేశాల్లో ఇప్పుడు మళ్ళీ పుష్కరం పాలన పూర్తి చేసుకొని ప్రపంచ రికార్డు చేశాం. అత్యధిక కాలంలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రిలో నేను గొప్పవాణ్ణి అని చెప్పుకుంటున్నటువంటి సదరు భారతీయ జనతా పార్టీ నాయకులారా, మీరు నిత్యం ద్వేషించే ముస్లిం కంట్రీలో కూడా విద్య ఫ్రీ ఉంది, వైద్యం ఫ్రీ ఉంది. కానీ మన దగ్గర వైద్యము ఖరీదు కాదు, కర్మానుసారం. మనం ఏదో కర్మ చేశాము, పాపం చేశాం కాబట్టి ఈ వ్యాధి మాకు వచ్చింది, మేము భరించలేకపోతున్నామని తల్లడిల్లిపోయేటువంటి పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఏ కర్మకో ఏం పాపం చేశామో ఈ వ్యాధి వచ్చింది అనుకుంటే కాదు. మనం చేసింది ఏం పాపం, ఆ తుచ్చమైన రాజకీయ నాయకులకు ఓటేయడం వల్లనే జరుగుతుంది అని తెలుసుకోండి. విద్య కూడా మనం మన కోరికలు చంపుకొని 24 గంటలు కష్టపడి పిల్లలు చదివిద్దామంటే ఫీజులు లక్షల్లో అవుతూ ఉన్నాయి. అక్కడ కూడా అదే, మనం ఏం పాపం చేసుకున్నానో నేను నా పిల్లలకు కనీసం విద్య ఇవ్వలేకపోయేటువంటి ఆత్మన్యూనతో తల్లిదండ్రులు మానసిక క్షోభపడుతున్నారు.
ఇది సగటు 150 కోట్ల ప్రజల సగటు మనోవేదన. హైట్సాప్ చెప్పాల్సిందే, పాదాభివందనం చేయాల్సిందే టీవీకే విజయ్కి. నిజంగా ఇతను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. 12 సంవత్సరాలు పరిపాలించా ఎక్కడికో తీసుకుపోతున్న ఈ దేశాన్ని అని చెప్పేటువంటి పాలకులు, నేనేదో సాధించానని చెప్పేటువంటి తెలుగు రాష్ట్ర నాయకులు కూడా సిగ్గు తెచ్చుకోవాలి, సిగ్గుపడాలి, ముక్కు నేలకు రాయాలని కూడా నేను అడుగుతూ ఉంటాను. ఖచ్చితంగా ఇట్లాంటి పథకాలు మళ్ళీ రావాలి రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా రావాలి. విజయ్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇట్లా విజయ్ అభ్యుదయాలు ముందుకెళ్తే మాత్రం నాకు తెలిసినంతవరకైతే అక్కడ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ టీం ఓర్వదు. ఖచ్చితంగా దీన్ని నరుక్కుంటపోవడానికి కొన్నాళ్ళ తర్వాత పార్టీలో విచ్ఛిన్నం తెచ్చుకురావడానికి ప్రయత్నాలు జరుగుతాయి. మనం రాబోయే రోజులు అవి కూడా చూడబోతాం. చాలా 5 ఏళ్ళు ఉంది, మొన్ననే కదా ఇళ్ళకి పండుగ చేసింది వీళ్ళు. ఖచ్చితంగా వాళ్ళని పూర్తిగా స్థిరంగా పరిపాలించడం నిద్రపోనియదు. స్వయంగా మన ఈ రాష్ట్రంలో ఇక్కడ కేసీఆర్ పాలన ఏ విధంగా అయితే నాశనాన్ని పట్టించారో ఆ విధంగానే టీవీకే విజయ్ అంటే ప్రజలకు సంక్షేమం చేయకూడదు, మీరు సంక్షేమం చేస్తే మేము బఫూన్లం అవుతాము అనే ధోరణిలో ఇక్కడ ఏ విధంగా అవలంబించారో అక్కడ కూడా అదే అవలంబిస్తారు. ఇది కూడా మన భవిష్యత్తులో చూడబోతాం. ఒక అమ్మాయి అర్ధరాత్రి విజయవాడ నుంచి దిగింది. విజయవాడ నుంచి దిగిన తర్వాత లింగంపల్లి రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి 1 గంటకు దిగితే, మరి దిగిన తర్వాత ఆ టైంలో జనరల్గా క్యాబ్ బుక్ చేసుకుంటే సేఫ్టీ కాదని పోలీస్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని దింపే బాధ్యత మాది కాదు, మాకు డ్యూటీ లేదు, మాకు అట్లాంటి రూల్ కూడా లేదని చెప్పి అసహనంగా మాట్లాడారని చెప్పి ఒక బాధితురాలు సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసింది. నిజంగా ఇది నిజమైతే, అమ్మాయి నిజంగా ఆరోపిస్తుంది నిజమైతే మనం సిగ్గుపడాల్సిందే. ఎందుకంటే ఆర్భాటంగా మనం షీ టీమ్స్ అను ఎన్నో టీమ్స్ ప్రత్యేక క్యాబ్స్ షీ టీమ్స్ 100 లేదా ఐటీ క్యాడర్లో అని చెప్పి సపరేట్ షీ టీమ్స్ అని ఆర్భాటంగా ప్రారంభించినటువంటి తెలంగాణ పోలీసులు ఇట్లాంటి నిర్లక్ష్యం సమాధానం వచ్చిందంటే అవన్నీ పనిచేస్తున్నాయా లేదా, మరి ప్రారంభ ఆర్భాటాలైనా ఈ అమ్మాయి చేస్తున్న ఆరోపణ నిజమైనా కాదా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటి మీద ఎంక్వైరీ జరగాలి. ఇకపోతే కాంగ్రెస్ లీడర్ మానవతరాయ్ గారు రేవంత్ రెడ్డి మాటలు వెనకేసుకురాక చాలా ఇబ్బంది పడుతున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. సీఎం హెలికాప్టర్ కొనే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా కొంటున్నాడు. వాటి విధి విధానాలు ఏంటో వీళ్ళు కూడా స్టడీ చేస్తున్నట్టు లుక్ చేసినట్టు తెలుస్తూ ఉంది. మరి మనకు ఫీజు రింబర్స్మెంట్, రైతుకు భరోసాలు లేనటువంటి, జీతాలు రానటువంటి, ఆరోగ్య అదే మన హెల్త్ బిల్లులు రావట్లేవు, పెన్షన్ రావట్లేవు. సో అంచేత వాటికి డబ్బులు లేకపోయినా సిటీ బస్సుల్లో హెలికాప్టర్ వాడేస్తున్నారు మన రాష్ట్ర పాలకులు. వీటి గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు.